నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను అరుణ. ముందుగా బుల్డన్ హెడ్లైన్స్. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్చకుర్తి గ్రామానికి చెందిన ఓదేల నరేష్ ఓ నిరుపేద కుటుంబంలో పుట్టుకతోనే అంగవైకల్యుడిగా పుట్టాడు. ఆయన మొగ్గవోని ఆత్మస్థైర్యంతో డిగ్రీ పూర్తి చేసి దీంతో పాటు ఐటీఐ పూర్తి చేశాడు. ప్రస్తుతం వేములవాడలో కూలి పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కూలి పనితో వచ్చే కొద్దిపాటి డబ్బుతో పోషించుకుంటూ సమాజ సేవలోనూ నరేష్ ఎల్లప్పుడూ ముందుంటాడని, తన సేవలను గుర్తించి ఇంటర్నేషనల్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు సర్టిఫికేట్ జారీ చేశారని, తనకు ఏదైనా ఉద్యోగ భద్రత కల్పించవలసిందిగా కోరుకుంటున్నానని తెలిపారు. ప్రభుత్వం తనపై దయతలచి ఏదైనా చిరు ఉద్యోగం ఇప్పించవలసిందిగా వేడుకుంటూ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి మొరపెట్టుకున్నానని, మంత్రి కొండా సురేఖను కలిశానని, తమ నియోజకవర్గ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను ఈరోజు కలువగా సాయం చేస్తామని మాట ఇచ్చారని ఎన్ఎస్టీవీతో తెలిపారు. నమస్కారం. మాది కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్చగుర్తి గ్రామం. నా పేరు ఓదెల నరేష్. నేను వికలాంగుడిని. నేను 2011 నుండి ఇప్పటి వరకు అనేక రకాలుగా ఉద్యోగం కొరకు చాలా కష్టాలు పడుతున్నాను, చాలా బాధపడుతున్నాను. మొన్నటి రోజున కూడా గ్రూప్ 4 రాశాను. గ్రూప్ 4లో ఒక 10 మార్కులతోని నాకు విజయం దక్కలేదు. నేను చాలా కన్నీరు మున్నీరు అవుతున్నాను. నా కుటుంబాన్ని పోషించలేకపోతున్నాను. మా తల్లిదండ్రులు వృద్ధులు ఏం పని చేయ స్థితిలో ఉన్నారు. మా కుటుంబం రెక్కాడితే దొక్కాడని పరిస్థితి. కరోనా టైంలో కూడా మా కుటుంబం చాలాసార్లు రోడ్డు పాలైంది. ఇప్పుడు కూడా మా కుటుంబం ఏమాత్రం బాగుందని నేను చెప్పుకోదలేను. ఇప్పటికి కూడా మా కుటుంబం చాలా అల్లకొల్లారంగా ఉంది. నేను చాలామంది అధికారుల దగ్గరికి పోయినా కానీ నాకు ఏం స్పందన లేదు. మొన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి క్యాంప్ ఆఫీసులో కూడా దరఖాస్తు ఇచ్చాను. మంత్రి కొండా సురేఖ దగ్గరికి పోయాను. స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారి దగ్గర కూడా పోయాను. అలాగే పొన్నం ప్రభాకర్ గారి దగ్గర కూడా పోయాను. నాకు సాయం చేస్తానని చెప్పారు. ఇప్పటి వరకు ఇంకేం చేయలేదు. చేస్తారన్న నమ్మకం ఉంది. తప్పకుండా నాలాంటి వికలాంగుడిని గుర్తించాలి. నాలాంటి వికలాంగుడిని, నాలాంటి నిరుపేద కుటుంబానికి చెందిన వికలాంగుడిని గుర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 2011 నుండి ఇప్పటి వరకు కాళ్ళు అరిగే వరకు తిరుగుతున్నాను ఉద్యోగం కొరకు. నేను ఒక డిగ్రీ చదువుకున్నాను, ఐటీఐ కూడా చదువుకున్నాను. నాలాంటి వికలాంగుడిని స్పందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఏదైనా చిన్నపాటి ఉద్యోగం కల్పిస్తే జీవితాంతం కాంగ్రెస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటానని నేను కోరుకుంటున్నాను. మీరు ప్రస్తుతం ఎక్కడ నివసిస్తున్నారు? నేను ప్రస్తుతానికి మాది కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్చగుర్తి గ్రామం. నేను బతుకుదేరు కొరకు వేములవాడలో నివసిస్తున్నాను. వేములవాడలో ఏమన్నా పని చేస్తున్నారా? వేములవాడలో కూలి పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాను. ఒక్కరోజు చేసుకుంటే ఈరోజు కూలి పని చేసుకుంటే ఈ రోజుకే సరిపోతుంది. రేపటి కోసం ఆలోచించాలి. ఏదైనా నాకు ఒక చిన్నపాటి ఉద్యోగం కల్పిస్తే నా కుటుంబాన్ని పోషించుకుంటా అని ఈ టీవీ ముఖంగానే కోరుకుంటున్నాను. మీరు చేసిన సేవా కార్యక్రమాలకు స్పందించి మీకు ఏదో అవార్డు కూడా వచ్చింది అని విన్నాము. మొన్న నేను 2016 నుండి అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. కూలి పని చేసుకుంటూ, నేను వికలాంగునై ఉండి కూడా కూలి పని చేసుకుంటూ వచ్చిన కొంత డబ్బుతో నా కుటుంబమే బాగలేదు. నా కుటుంబమే చాలాసార్లు రోడ్డు పాలైంది. ఆ రోడ్డు పాలైనా కానీ ఆ లెక్క చేయకుండా నాకు వచ్చిన కొంత డబ్బుతో నేను సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. ఆ సేవా కార్యక్రమాలు ప్రజాప్రతినిధులు గుర్తించి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు మొన్న హైదరాబాద్లో అందజేశారు. ఓకే, మీరు ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు? దయచేసి నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి 2 చేతులు పెట్టి దండం పెడుతున్నాను. నాకు ఏదైనా చిన్నపాటి ఉద్యోగం కల్పిస్తే నా తల్లిదండ్రులను పోషించుకుంటాను. ఫస్ట్ నా తల్లిదండ్రులను పోషించుకుంటాను. నా కుటుంబం చాలాసార్లు రోడ్డు పాలైంది. తప్పకుండా నా కుటుంబం బాగుపడుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో నా కుటుంబం బంగారం అవుతుందని గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఎమ్మెల్యే గారికి, గౌరవ మంత్రులకు నేను చేతులెత్తి దండం పెడుతున్నాను. నాలాంటి వికలాంగుని గుర్తించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు తొందరలోనే మంచి రిప్లై వస్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నాకు అవకాశం ఇచ్చిన ఎన్ఎస్టీవీకి నా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను.